ఉంచుతావు చెప్పు? అసలు ఎవరు కొనిచ్చారు నాకు ఎంత బట్టి చెప్పిన నువ్వు ఏంది చేయలేపుతున్నావు? ఎవరు కొనిచ్చినా కాదు, నువ్వు నీకు అవసరం లేదు, నన్ను వస్తుంది నీ ఎందుకు నీకు ముట్టుకోవడం అవసరం నీకు వద్దనగా వద్దన్నప్పుడు నువ్వు సపరేట్ చెప్పుకోవాలా నేను కూడా అమౌంట్ మరి ఎప్పటికి ఇంతే ఉంచుతావా చెల్లిని అమ్మవా? అందుకే నేను ముందే నీకు చెప్పుకోకుండా చేయకుండా నమ్మిన. అది చెబితే నువ్వు ఇంతే మాట్లాడతావనే నేను చెప్పలేదు నీకు. నీకేమవుతుంది నువ్వు అమ్మడానికి నీకేం అవసరం ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాను అసలు? అది ఎవరు కొనిచ్చారా నుంచుతున్నావు నువ్వు ఇంత? ఎవరు కొనితే నీకు ఎందుకు అవసరం అయింది? నీకు 10 సంవత్సరాలు నా ఫ్రెండ్ కూడా కొనిచ్చిండు, 10 ఏళ్ళు ఇప్పుడు వాటి జ్ఞాపకం రాసుకుంటుంది నేను దాన్ని. నీకు అవసరం ఎవరు కొనిచ్చారు నీకు ఎన్నెందుకు? నువ్వు వస్తువు అమ్మొద్దంటే అమ్మకుండా ఉండాలి, నువ్వు ఎందుకు అనవసరంగా అమ్మను? మరి ఏమలే బాబు ఒక్కసారి ఎవరికమ్మిను ఎవరికమ్మిను ఉల్లిగడ్డలకు అమ్మిన. రోజు వస్తాడు ఇటు వస్తుడు రేపు పొద్దున్న రాగా షెల్ తీసుకొచ్చాడు మొహం డబ్బులు బాగా షెల్ తీసుకొని ఇట్లా పెట్టు. ఇప్పుడు నీకు తెలియకుండా నేను అమ్మింది అనుకో, నువ్వు అడగాల. అడిగితే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? వాళ్ళ ఆయనకి తెలియకుండా అమ్మింది అనుకోడా? అనుకుంటే ఇప్పుడు ఏం తప్పే ఉన్నారు? తప్పే ఉంది, తప్పే ఉంది. నువ్వు అడగొద్దు అసలు, ఏమడగొద్దు? అడగొద్దు. సెల్ ఎందుకు తీసుకున్నావు అని అడగొద్దు. అంటే నీకు నామోషి అవుతుంది నేను అడిగితే? అడగొద్దు. నీకు నామోషి అవుతుందా అంటున్నా? అడగొద్దు అన్న. నీకు నామోషి అవుతుంది ఆయన అడిగితే నీకేంది? వద్దు, అడగొద్దు. ఆయన తెలియకుండా నమ్మిందేమో అనుకుంటాడు. అనుకుంది మరి తప్ప తెలియకుండా నేను ఆయనకే మా ఆయనకి తెలుసా అని చెప్పిన పొద్దునే. సరే ఒకరు తెలుసా అని చెప్పినా కానీ మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ అవసరం దాంట్లో ఆయనకి కావాలని చెప్పి అని చెప్పి తీసుకో. డబ్బులు నేను ఫోన్ అడుగు, నేను ఫోన్ పే చేస్తా, లేకపోతే డబ్బులు ఇచ్చిపోతా సాయంత్రం. పొద్దున లేకపోతే డబ్బులు ఇస్తా పొద్దున్నే. ఆయన ఏ టైంకి వస్తారో లేకపోతే ఆ టైంకి నాకు ఫోన్ నేను వచ్చి మాట్లాడతా. అసలు వద్దులే, అనవసరం గొడవలు ఏందా చేసి తిరుగుతున్నా పిచ్చి పిచ్చిగా వద్దు అది మాట్లాడతాను. నీ ఫోన్ కాదు, నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడు. ఊరికే నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు అంటే నేను చెప్పు. నాకెందుకు సంబంధం లేదు చెప్పు. అసలు నాకెందుకు సంబంధం లేదు అది చెప్పు. నువ్వు కావచ్చు టీవీ అమ్ముతావా? టీవీ అమ్ముతావా? టీవీ ఎందుకు అమ్ముతా? అది నడుతుంది. ఇదేమో సరిగ్గా నడవట్లేదని 7 సంవత్సరాల ఉంచుదు అని నేను అమ్మినా. టీవీ అయినా ఫోన్ అయినా నడవకపోతే బాగు చేయించుకుంటావు కానీ అమ్మరు అమ్మరు కొన్ని మంది అర్థమైంది. సెల్ ఉండగా ఇంక ఇదేం పనికి వచ్చిందిలా అని వాళ్ళకి అమ్మిన. ఆ డబ్బులు అన్నీ అత్తే దేనికో దానికి పనికి వస్తాయని నేను అమ్మిన. తప్పే ఉండాలా? చెబితే మళ్ళీ లేకపోతే అంటేంది లేదు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. ఈ కప్పు కొత్తది కొన్నా నేను. ఇది ఒక దిక్కుమాల కప్పు, ఈ కప్పు ఇస్తే దెంగ తట్టు కప్పు కింద బాగా ఈ కప్పు అంతా దీని బతుకంతా దీనికోసం 5-10 రూపాయలు చెల్లి అమ్ముతావా? ఈ అన్నం ఈ చెల్లి అంత ఈ కప్పు అంతా 10 రూపాయలు బాగా దెంగుతుంది. ఈ కప్పు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొన్నాం. ఏది బలిగా కప్పులు కొన్నాం. ఏది వీటి వల్ల ఉపయోగమైంది? రోజు తాగట్లేదు దీంట్లో తాగమ్మా. నువ్వు అనగా నాకేదో డౌట్, దీంట్లో పోయినా నాకు డౌట్ వచ్చింది. ఏదో దిక్కుమల్లి పని చేసి ఉంటుంది మరి. పోసిన దాంట్లో పోయి అంతవరకు ఎలాంటి సూకులు ఏం అవసరం లేదు నాకు. నాకు ఎలా పోసి నేను తాగుతా. ఎల్లనే పోతే తాగుతా ఏం ఉండదు అలా మొత్తా. ఎవరు సాయంత్రకాలం చెల్లి చేసుకొచ్చి చెల్లి ఎంత కట్టకపోతే బాగున్నా బాగుంది వారిని చూస్తున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానండి. చూపిస్తాను మీకు ఏంటో. ఇది కొత్త సెల్ అండి. అంటే వెనక సైడ్ ఇదంతా పగిలిపోయింది కానీ ముందు మంచిగానే ఉంది. నేను ఇది చాలాసార్లు మా ఆయనతో అమ్ముదామని చెప్పానండి. అయితే మా ఆయన అండే కదా ఈ సెల్ అమ్మొద్దు, నాకు గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది నేను దాచుకుంటున్నా. ఈ సెల్ అస్సలు అమ్మొద్దు అంటారు. కానీ ఆడోళ్ళ మగోళ్ళ గిఫ్ట్ అన్నది ఎంత మట్టికి నాకు చెప్పలేదు. అసలు ఏందో కనుక్కోవాలి. ఈ రోజు అయితే దీన్ని అమ్మినట్టు నేను ప్రాంక్ చేస్తాను. చేస్తే నన్ను తిట్టకోకుండా కొట్టకోకుండా ఏమి అనుకోకుండా ఉంటే రేపు కంపల్సరీగా దీన్ని అయితే అమ్మేస్తాను. ఇప్పుడు మా ఆయన పనికి వెళ్ళిండు, వచ్చిన తర్వాత అడిగి చూస్తా ఏమంటాడో మరి. మా ఆయన అయితే పనికి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడే మొహం కాలు చేతులు కడుక్కుంటాడు. మా ఆయనతో మాట్లాడాలి, మరి ఏమంటాడో ఏమో. నాకైతే ముందే భయం అవుతుంది. ఎందుకంటే ఈయనకి కోపం ఎక్కువ. ఏది చెప్పినా ముందే కోపపడతా ఉంటాడు. చూద్దాం అసలు ఏం జరిగిద్దో. ఏమిలే, ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్తా.
ఇక్కడే చెప్పను, ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్తా. అసలు ఏంది ఎంత లేటుగా వచ్చినవేంది ఇవాళ? వచ్చిందంటే కొద్దిగా పరిసరాలు లేట్ అయిపోయింది ఇక. అవునా, మొత్తం వచ్చినాయిగా. తడిచిపోయింది. నాన్న ఖుషి ఇంట్లోకి వెళ్ళి టవల్ తెపో డాడీకి. ఓ మా చిన్నోళ్ళు ఐస్ క్రీమ్లు తింటున్నారు. ఎలా ఉంది నాన్న ఐస్ క్రీమ్? నేను అన్నం తినలే కానీ బయటనే లేట్ అయిపోయింది కానీ కొంచెం టీ పెట్టి పెట్టిస్తా. లే నాన్న వెళ్దాం, లే నాన్న లోపలికి వెళ్దాం. నేను కొన్న కప్పులు ఇవే, ఇప్పుడు ఈ కొన్నా అని చెప్తా. ఏమంటాడో ఏందో మరి, ముందే భయం అవుతుంది నాకు అసలు. ఓ నమ్మి ఈ కప్పులే కొన్నా అని చెప్తాను. ఇప్పుడు ఏమంటారో చూద్దాం. కప్పు నిజంగా చాలా బాగుంది. ఈ కప్పు కొన్నా అని చెప్పాలి ఇప్పుడు. మా ఆయన బా ఏడన్నా లేవుగా రూమ్ లో. ఇక్కడ వస్తాను. ఎక్కడ ఉన్నా? ఇక్కడే ఉన్నావా? ఈ రూమ్ లో. రా మరి. బాగా ఎడరా కూర్చోండి కాదు, ఆ కప్పు ఎడుగు తెచ్చుకో. ఏంది ఇప్పుడు వేరే కప్పులో టీ పొడిస్తుంది కదా. బాగుంది కప్పు. కప్పు బాగానే ఉంది కానీ ఏంటి ఈ కప్పు ఎప్పుడు చూడలేదు మన ఇంట్లో. ఎప్పుడు కొన్నాం? ఎప్పుడు కొన్నా అంటే ఈ రోజే. ఈరోజు కొన్నావా? నువ్వు ఏమన్నా అంటే నీకు ఒక విషయం చెప్తా. ఏమనలే కానీ బాగుంది కప్పు. ఎంత అయినాయింది? అయ్యా ఈ డజను 100 రూపీస్ అయింది. 20 రూపీస్ లెక్క పడ్డాయి ఒక్కొక్కటి. నవ్వుతున్నావేంటి? ఒక్కొక్కటే 20 అంటే 10 రూపీస్. ఏం కొద్దిగా చిన్నగా ఉంటే ఏం కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఓకే, డజన్ అన్నావు. ఎంత పెట్టుకున్నావు? నేను 100. డజన్ అంటే ఎంత? డజన్ అంటే 12. ఒకటి 100. ఎన్ని ఉన్నావు? ఒకటి డజన్ 100 ఉన్నావా? 5 వచ్చినాయి. డజన్ 12. 5 ఎట్లా వస్తాయి? అమ్మా నేను మర్చిపోయాను, చెప్పడం మర్చిపోయాను నీకు. 500 రూపాయలా? అవును. అంటే 1 రూపాయలు పడతాయి. కప్స్ బాగున్నాయి కానీ ఇవి బాగున్నాయి కానీ గెస్ట్ వచ్చినప్పుడు పోతే బాగుంటాయి కప్స్. గెస్ట్ వచ్చి బాగుంటాయి చూడటానికి బాగుంటాయి. నేను గెస్ట్ కానుగా. గెస్ట్ కాదులే కానీ మంచిగా ఉంది. బాగుంది. ఏందే అని వాళ్ళ చెప్పరాదు. నువ్వేమన్నా అంటేనే చెప్తా. ఏం చేసావు మళ్ళీ? ఏమన్నా ఏం చేసాం కనకారం? నీది పాత సెల్ ఉండగా. పాత సెల్ ఏం సెల్? నాది రెడ్మీనా? అయితే ఆ పాత సెల్ని అమ్మేసింది. జోకులు లేదు, అదస్తా లేదు. జోక్ కాదు బాబా, ఈ కప్పులు కూడా ఆ డబ్బులు పెడితే కొనుక్కొచ్చా. ఆ ఉల్లిగడ్డ మొళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర 1500 తీసుకున్నా. అయితే ఈ కప్పులు తీసుకొచ్చినాయి అన్నమాట. ఇంట్లోకి ఏమి లేవు, అవన్నీ కొనుక్కొచ్చిన. చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కొచ్చిన. జోకులు చేయమన్నది అనవసరం. నిజంగా జోకులు కాదు, నిజంగా చెప్తున్నా. నిజంగా కొన్నా. అవును నాన్న కొందా మమ్మీ? అవునా? నిజంగా కొన్నా. నేను అబద్ధం ఎందుకు ఆడతా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈ గట్ట నిజంగా నా చెల్లి ఎంత లేకపోతే రూటు అసలు మామూలు కూడా వ్యాపారం చెప్తున్నా. అనవసరం లేదు కూడా పొద్దునే అమ్మిన. ఆ చెల్లు 10 సంవత్సరాలు దాస్తున్నా చెల్లి నేను అమ్ముకోలేకుండా. కాదు బాబు, ఎన్నిసార్లు అడిగినా గానీ నువ్వు అమ్మన అంటున్నావు. అందుకే నీకు తెలియకోకుండా నేను అమ్మిన. నేను అమ్మను అంటున్నాను దానికి అర్థమైంది. అమ్మ వద్దనే ఆ వస్తువులు అమ్మకూడదనేగా. కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంచుతూ అత్త అది నీకు అనుకోలేదు. నేను మోతున్నాను, నువ్వు దాన్ని మోతున్నావు. ఏమన్నా నువ్వు బయటలేదు కాదు బావా. మరి ఎన్ని రోజులు ఉండాలి బావా ఇంట్లో? అది ఒత్తగానే ఉంటుంది. అందుకే నేను అమ్మిన. ఎన్నిసార్లు అడిగిన చెప్పి నువ్వు మాట ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా. అందుకే ఈసారి నేను అమ్మిన. అమ్మాలానే అమ్మిన.
నువ్వు అమ్మటమేందమ్మా ఫోన్ నువ్వు అమ్మటం నన్ను అడగాలి, మరి నన్ను అమ్మేటప్పుడు నువ్వు అడగాలిగా. మరి దీన్ని అమ్ముతుంది బావా, మరి నీ పరిస్థితి ఏంది, నీకు అమ్మదు అడగవా? నువ్వు అట్లా చెప్తే అమ్మని ఇవనే నేను చెప్పుకోకూడనే అమ్మినా. ఏంది ఊక చూస్తాను ఏంది? నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు. అసలు నువ్వు మంచిగా నాకు లెక్కడుతున్నావు. నువ్వు నిన్నమ్మ అని చెప్పినావు. నువ్వు మెమ్మ వచ్చిందా, మీ అయ్య వచ్చిందా, మీ అమ్మ వచ్చిందా? నువ్వు ఇంకా మీరు ఫోన్ కదా. అసలు ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో కొట్టాలా తిట్టాలా అలవాలా కూడా అర్థం కావట్లేదు. ఏ మనిషి ఇంట్లో కూర్చున్నాను కూర్చోరాదు. నేను పని పంపిస్తున్నా, తిని మేపని ఇంట్లో పడుకుని ఆ పిల్లలు చూసుకుని ఆ టీవీ చూసుకుంటా ఇంట్లో ఉండేకాడికి ఏంది కోసం ఏంది అయ్యి అమ్మాలని. మరి అట్లా అనుకుంటే మిమ్మల్ని ఈ పట్టిలు పెట్టిన ఆ పట్టిలు అమ్ముకోవచ్చుగా, ఈ శివులు అమ్ముకోవచ్చుగా. ఇవాళ పని చేస్తాయా శివుడుకొని, ఈ శివుడుకొని పని చేస్తాయా? ఇవి పెట్టుకోనన్నా చూడు ఒకసారి ఇవి పెట్టినా అంటే ఈ మంచి కొంట వాళ్ళేగా నేను పెట్టింది. మంచి అంటే అది ఖరాబ్ అయింది కాబట్టి అది భావించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఊడిపోతే దాన్ని భావించుకోవా, అమ్ముకుంటా. అప్పుడు ఏరే కొనుక్కుంటా అంటే మరి ఇప్పుడు దాన్ని ఎరగొడితే నువ్వు అమ్ముకొని రేపు నేరే పంపించుకుంటా అంతే. మరి ఎరగొడితే పెరుగు కొట్టొద్దు. ఈ నా కొత్త మా అమ్మలు చేపించి నా పూర్వ కూడా కొత్తదే. అసలు దీని గురించి మాట్లాడతాను ఏంది నువ్వు? దాని గురించి మాట ఏదైనా వస్తుందేగా. నేను సెల్ గురించి మాట్లాడితే అదే మాట్లాడు, ఇది దీని గురించి నువ్వు మాట్లాడొద్దు. లాస్ట్ టైం ఫైనల్ ఇంకొకసారి ఇట్లా చిప్ పనులు చేస్తే మట్టి బాగోదు. అనవసరం లేనిపోయిన పంచాయతీ కట్టాలి. ఇంట్లో కూర్చుందాను కూర్చొని ఇట్లా సపరేట్. అసలు ఎన్ని రోజులు ఉంచుకుంటావు సెల్లు ఇంట్లో? నాకు నేను ఎన్ని రోజులు ఉంచుకుని నీకు అవసరం లేదు ముచ్చట నువ్వు మాట్లాడు చెప్తున్నాను. అందుకే నీకేం అవసరం? నాకు నచ్చలే. ఏమవుతుంది నీకు నచ్చకపోతే నాకేంది? నాకు నచ్చలేదు, అందుకే నేను నీకు తెలియకుండా అమ్మిన. ఇప్పటికైనా ఫోను ఉన్నదనే ఒక చిన్న నమ్మకంతో నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫోన్ గిట్ట లేదు, నేను సాయంత్రం వచ్చి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి చూసుకుంటా. ఫోన్ గిట్ట లేకపోతే ఏందో మట్లో రండి. నువ్వు రేపు గెట్ట అన్ని గెట్ట అడిగావు, వద్దన్నా వదిలిపెట్టు. నేను అడుగుతాను ఈ మాటలు చెప్పొద్దు. నువ్వు సెల్లు కావాలి, నువ్వు నాకు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు లేదు. బాగున్నాడు బాబు ఎవరు చెప్తున్నావు అర్థమైందా? సెల్లు కావాలన్నప్పుడు కావాలి, అంతవరకే కాదు. ఏదో మొత్తం సెల్లులు కావాలంటే సెల్లులు కావాలి. ఇంట్లో ఉంటే పిల్లలు పెడతామా ఏది సెల్లులు అమ్మకాడికి? ఆ సెల్లు డిస్ప్లే పోయి ఉంటే దాన్ని కావాలి అర్థం ఏముంది అల్లా. డిస్ప్లే ఎంచుకుంటా నేను. నిన్న ఏమన్నా పని మరి నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆఫ్ చేసినావు? మరి నాకు డబ్బులు లేవు ఆలోచించుకున్నా. నేను అమ్మని చెప్పింది, నేను అమ్మని చెప్పిన అంటున్నా. నేను అమ్మని చెప్తే నువ్వు ఆ పని చేయాలి. అమ్మని చెప్పక ముందు నువ్వు ఏమైనా పిచ్చి పనులు చేసుకుంటా, నువ్వు చేసుకుంటా. నువ్వు ఎందుకు ఎవరు అడుగుతా ఏమంటాడో మరి ఆయన పొద్దున్నే రేపు అడగాలి. ఎప్పుడైనా నమ్మకంగా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు? నమ్మకం ఉండేది ఏమి లేదు. నువ్వు ఫోన్ అయినా ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు ఇంట్లో ఒక మనిషి ఉంటే ఆ మనిషిని అడగాల. ఆయన అడిగితేనే బాగుంటది అని తెలుసుకోవాలి. నేను అమ్మిన నువ్వు ఎట్ట తగాలు పెట్టుకొని మాట్లాడతావు అనుకోలే. మాట్లాడేముంది? తగాలు పెట్టుకుంది అది మంచి పని. నువ్వు చేసిన పనులు ఏమన్నా మంచి పని అయితే అనుకోవచ్చు. పిచ్చి పనులు చేసి సెల్లు అమ్ముకొని టీ కప్పులు అంటారు ఎవరన్నా దేశం మీద. నువ్వు తప్పకూడదు వల్ల. చూశారు కదండి, అసలుకైతే మా ఆయన ఎప్పుడు కోపడతాడు కానీ ఆయన ఎందుకో ఇవ్వాలి అసలు కోపడలేదు. ఇగోండి సెల్ అయితే ఇక్కడ ఉంది. నేను చెప్పాను కదా సెల్ దాచి పెడతాను. ఇప్పుడు దేశపోయి ఇస్తా. ఏమంటాడో చూద్దాము అని నేను అనుకోలే. అసలు ఎంత గొడవ చేస్తాడో, కోపం ఎక్కువ ఏందో, ఎంత గొడవ చేస్తాడో ఏమో అనుకున్నా కానీ మామూలుగా మాట్లాడింది. అంటే కోపం ఎక్కువ లేదేమో, అందుకే మామూలుగా మాట్లాడింది. ఇప్పుడు సీరియస్ అయితే మాత్రం బాగోదు అసలు. ఇగో నీ సెల్లేగా తీసుకో. వామ్మో లైట్లు బల్బులు ఎదుగుతున్నాయిగా. ఈ కప్పు గురించి అయితే ఇంత పెద్ద పంచాయతీ అవసరమే లేదు. ఈ కప్పుని పక్కన పడేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.